నమస్తే అందరికి, ఈ రోజు మీకు చాలా టేస్టీగా ఉండే ఆలు సమోసా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక కప్పు మైదా పిండిలో ఉప్పు, ఓమా వేసి ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దలు వచ్చేటట్టు కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా ఉడికిన ఆలుగడ్డలు పొట్టు తీసి చేతితోటే మెత్తగా ఒత్తి పెట్టుకోవాలి. ఆలు కర్రీ పోపు కోసం నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. దాంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేపుకున్న తర్వాత ఆలు పేస్ట్ వేసి కొంచెం సేపు వేపితే సరిపోతుంది. కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. సమోసా కోసం మైదా పిండిని ఇలా పొడి పిండిలో ముంచి చపాతీని పొడుగ్గా చేసుకోవాలి, రౌండ్ గా కాకుండా. చపాతీని మిడిల్ లో కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అంచులకి వాటర్ అప్లై చేసుకుంటూ సమోసా షేప్ లో చేసుకోవాలి. దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఫ్రై ని పెట్టి మళ్ళీ అంచులకి వాటర్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇలాగే అన్ని సమోసాలు చేసుకొని ఒక 10 minutes ఆరిన తర్వాత ఆయిల్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడం. అంతేగా ఎంతో టేస్టీగా ఉండే ఆలు సమోసా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.